పాస్టర్ అజయ్ గారు ఉండటం చాలా సంతోషం. వారికి నాకు మంచి అనుబంధం, చాలా చక్కని దైవజనులు. ఈ సందర్భంలో ద రోల్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో బిడ్డల యొక్క రోల్ గురించి ప్రత్యేక రీతిలో వారు మాట్లాడతారు. గట్టిగా చప్పలు కొట్టి వారిని అభినందించి వారిని ఆహ్వానం పలుకుతారు. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎంతమందికి ఆకలిస్తుంది? 10 to 2 అవుతుంది నా వాచ్లో. సో కాబట్టి మనకి ఏదైనా ప్రత్యేక కొడుకున్నప్పుడు మనము సమయానికి వస్తే సమయానికి ముగించుకుంటాం. సో ఈ దినము తల్లి గురించి, తండ్రి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. పిల్లలను గురించి ధ్యానము చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. నేను 10 to 2, 5 వరకు ముగించేస్తాను, 15 minutes. సో కాబట్టి తండ్రి, తల్లి తర్వాత బిడ్డలను గురించి మనం ధ్యానం చేసుకోవడం అనుకున్నాం. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సాల్మన్ బ్రదర్ ఇది వ్యారియర్ ఆఫ్ ఫ్యామిలీ ఆశీర్వాద కూడికలు, ప్రతి సంఘంలో కూడా ఆయన ఇక రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, అన్ని చోట్ల కూడా, అన్ని సంఘాలలో కూడా ఈ కుటుంబాలను గురించి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన కుటుంబాల ప్రత్యేకతను గురించి అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా, దాన్ని మనం తెలుసుకునే రీతిగా దాని మీద ఆయన పనిచేస్తూ ఉంటాడు. దేవుడు ఆయనకు ప్రత్యేకమైన దర్శనాన్ని ఇచ్చినాడు. ఈ దినము యొక్క సంఘంలో మనందరి మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దేవుడు కుటుంబానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతనిచ్చినాడు. ఆయన కుటుంబం ద్వారానే ఏదైనా చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందుగురించే ఆదామును అవ్వను చేసి వారికి బిడ్డలనిచ్చి, మీరు ఎక్కడైనా చూడండి, ఆదాము అవ్వ, తర్వాత హేబేలు చనిపోతాడు, తర్వాత షేతు వస్తాడు, షేతుకు ఎనోష్ వస్తాడు, ఎనోష్ నుంచి హనోకు వస్తాడు, హనోకు నుంచి నోహకు వస్తాడు, నోహు నుంచి అబ్రహాం వస్తాడు, అబ్రహాం నుంచి దావీదు వస్తాడు, దావీదు నుంచి యేసు ప్రభు వస్తాడు. ప్రతి చోట ఒక తండ్రి, ఒక తల్లి, ఆ కుటుంబం నుంచి ఒక దైవజనుడు రావడం, ఆ దైవజనుడు ఒక కుటుంబాన్ని కట్టుకోవడం, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద నిర్మించడం అనేది జరిగింది. అందుగురించే లూకా సువార్తలో ఉంటుంది, యేసు ప్రభు వారు యోసేపు కుమారుడు అనబడెను. ఎందుకంటే ఆయనను పెంచినాడు. కాబట్టి మరియా యోసేపు యొక్క కుమారునిగా వారి కుటుంబంలో దేవాది దేవుడే పెరిగినాడు. అది దేవుని యొక్క క్రమమై ఉన్నది. దీన్ని విడిచిపెట్టి దేవుడు ఏది కూడా చేయడానికి లేదు. అది దేవుని యొక్క పద్ధతి. కాబట్టి దేవుడు అత్యంత ప్రాముఖ్యతనిచ్చేది కుటుంబానికే. కుటుంబం ద్వారానే ఆయన యొక్క తన రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినం మనము బిడ్డలు కుటుంబంలో వారి యొక్క పాత్రను గురించి మనం ధ్యానం చేద్దాం. బిడ్డల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది, బట్ అయినప్పటికీ కూడా బిడ్డలందరూ కూడా ఈ యొక్క మాటలు వినాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరే భవిష్యత్తు. తల్లి, తండ్రి వారు కన్నా కుటుంబం యొక్క భవిష్యత్తు, సంఘం యొక్క భవిష్యత్తు మీరే. సో చాలా రోజుల క్రితము ఒక ఆర్టికల్, ఎకనామిక్స్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది ప్రపంచాన్ని చాలా సర్క్యులేట్ అయింది. దాని యొక్క భావం ఏంటంటే, జపాన్ అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందిన దేశమా? సో సోనీ ఎవరిది? జపాన్. టయోటా ఎవరిది? సో ఈ ప్రపంచంలో అత్యధికమైన టెక్నాలజీ కలిగిన వస్తువులు బ్రదర్కి తెలుసు, ఎందుకంటే మ్యూజిక్లో సోనీ చేయలేరు. టుడే ఇన్నోవా అంటే అది భూమి మీద నడుస్తున్న ఫ్లైట్ అంటారు. అంటే అట్లాంటి వెహికల్ చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్. అక్యురసీ అనేది వాళ్ళకు ఎక్కువగా చేస్తారు టెక్నాలజీ. అయితే 70 years ఏజ్ ఉన్న వాళ్ళు 70% ఉన్నారంట జపాన్లో. 40 years కన్నా తక్కువ ఉన్నవాళ్ళు 30% ఉన్నారు. ఆ 30%లో కూడా సగం మంది వివాహం చేసుకోలేదు. ఇది జపాన్ యొక్క పరిస్థితి. వాళ్ళు ఇండియా అని రాస్తారు, ఇంకొక కాలం వేసే పక్క ఇండియా. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన దేశము. ఇందులో 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 70% ఉన్నారు. 70 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మిగతా ఉన్నారు. దీంట్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. టెక్నాలజీ, మెడిసిన్, మిగతా కోర్సెస్ అన్నీ చేసిన యూత్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాశారు ఏంటంటే, రాబోయే కాలంలో ఇండియా ప్రపంచాన్ని నడిపిస్తుంది. మీ దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు, మీ దగ్గర కంపెనీస్ ఉండొచ్చు, మీ దగ్గర ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని నడిపేయడానికి ఒక నాయకుడు కావాలా, ఒక టెక్నాలజిస్ట్ కావాలా, ఒక లీడర్ కావాలా, ఒక ఎగ్జిక్యూటివ్ కావాలా.
అది నడిపేయడానికి ఉన్న మానవ వనరులు ఇండియాలోనే ఉన్నాయి, వేరే ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి ఇండియన్స్ విల్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్. సో వాళ్ళు మీ యొక్క కంపెనీస్ని టేక్ ఓవర్ చేసుకుంటారు, మీ యొక్క కంపెనీస్లో వాళ్ళు సీఈఓలు అవుతారు, మీకు సంబంధించిన స్కూల్స్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. దే విల్ రన్ ద వరల్డ్. అది ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. ఇది సంఘానికి కూడా వర్తిస్తుంది. కాబట్టి మన సంఘము అభివృద్ధి చెందాలన్నా, దేవుని యొక్క రాజ్యము బిడ్డలైన మీ మీదనే ఉన్నది. దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఆయన దృష్టి మీ మీద ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రవచనాలు మీ ద్వారా ఇంపార్టెంట్ టు గాడ్. మీరు దేవునికి అత్యంత ప్రాముఖ్యమైన వాళ్ళు. సో మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాల నుంచి దయచేసి అందరూ కూడా తొందరగా ముగించుకోవడానికి అందరూ బైబిల్స్ రెడీగా తీసి పెట్టుకోండి. కీర్తన 127 3వ వచనం. ఇక్కడ మీ అందరికి కూడా చాలా ఇష్టమైన మాట ఉన్నది. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా యు ఆర్ ఎ రివార్డ్ అండ్ గిఫ్ట్. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేరెంట్స్ కోపం వచ్చినప్పుడు ఏంటంటే, నువ్వు తింటావు, నిద్రపోతావు, పని చేయవు, నువ్వు నాకు తలనొప్పిగా ఉన్నావు, ఇక తర్వాత మిగతా గాడిద, ఇట్లాంటి పేర్లన్నీ కూడా వస్తాయి. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు రివర్స్ చెప్పండి, ఈ మాట చెప్పండి, ఈ మాట బైహార్ట్ చేయండి, ఈ మాట చెప్పండి. ఐ యామ్ గిఫ్ట్ అండ్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ టు యూ మమ్మీ, గాడ్ టు యూ డాడీ. సో ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ. సో యు ఆర్ ఎ రివార్డ్ అండ్ యు ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అండ్ మూడోది ఏంటంటే, యు ఆర్ ఇన్హెరిటెన్స్ టు దట్ ఫ్యామిలీ. స్వాస్థ్యం అనేది వేరే వాళ్లకు ట్రాన్స్ఫరబుల్ కాదు, దాన్ని స్వాస్థ్యం అంటారు. సో కాబట్టి మనల్ని దేవుడు స్వాస్థ్యంగా చేసుకున్నాడు అంటాం, అంటే ఆయన రక్తం ద్వారా స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కాబట్టి మన బిడ్డలు కూడా, మీరు కూడా కుటుంబానికి స్వాస్థ్యం. కాబట్టి యువర్ రివార్డ్, గిఫ్ట్ అండ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ గాడ్. మీరు ఇంకా సంతోషపడే ఇంకొక విషయాన్ని నేను మీకు చెప్తాను. దయచేసి నాతో పాటు మీరు మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుంచి 15. థ్యాంక్ యూ అమ్మా. సో కాబట్టి ఒక దినం యేసు ప్రభువారు, ఆయన చాలా బిజీగా ఉండేవాళ్ళు, జనసమూహములు ఆయన చుట్టూ ఉండేవి, ఆయన బోధ చేస్తూ ఉండేవాడు. కాబట్టి కొంతమంది తల్లులు బిడ్డలను తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆ దినము స్కూల్కి వెళ్తున్నారో, లేదంటే ఏదైనా ప్రాముఖ్యమైనది ఉన్నదో, బర్త్డే ఉన్నదో, ఆయన చేత దీవెనలు తీసుకోవాలని వచ్చినప్పుడు శిష్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఆటంకపరిచినారు. ఈ పిల్లలతోని బోధకునికి ఏం పని? ఆయన పరలోక విషయాలు చెప్తా ఉన్నాడు. మీరు కుష్ఠరోగిని తీసుకురండి, స్వస్థపరుస్తాడు, గుడ్డివాన్ని తీసుకురండి, స్వస్థపరుస్తాడు, లేదంటే నికోదేము లాంటి చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిని తీసుకురండి, ఆయన పరలోక విషయాల గురించి మాట్లాడతాడు. ఈ పిల్లలతోటి ఈయనకి ఏం పని? మీరు పక్కకు జరపండి అన్నారు, రమ్మన్నాడు. మిగతా పని అంతా కూడా ఆయన ఆపేసినాడు. ఆపి వాడిని తీసుకొని, ఎత్తుకొని, కౌగలించుకొని, వారి మీద చేతులుంచి దీవించి పంపినాడు. కాబట్టి యు ఆర్ వెరీ విఐపి ఎట్ గాడ్ సైట్, యు ఆర్ విఐపి. సో దేవునికి ఏ పనున్నా మీరు చేసిన ప్రార్థన ఆయన వింటాడు, మిగతా పనులన్నీ పక్కన. తర్వాత ఫస్ట్ యు ఆర్. సో కాబట్టి మీకు దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రాముఖ్యత ఉన్నది. అందుకే మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఏదైనా అది ఎక్కువ అయితే మా మదర్ మాకు ఒక మాట చెప్పేది, మీరు మా చేత ప్రార్థన చేయించేది, చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు అని. మేము ఒకటే మాట చేసేది, దేవా మా మమ్మీకి జ్వరం తగ్గించు, లేదంటే ఏది ఉంటుంది ఒకటే మాట.
అయితే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి మీరు విఐపి ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఈ రెండు విషయాలు మీకు చాలా సంతోషం కల్పించేది. ఒకటి యువర్ గిఫ్ట్, ఇన్హెరిటెన్స్, రివార్డ్ ఇన్ ద ఫ్యామిలీ. సెకండ్ ఈజ్ చిల్డ్రన్ ఆర్ విఐపీస్ టు ద లార్డ్. ఎందుకంటే ఆయన యొక్క రాజ్య విస్తరణ వారి మీదనే ఆధారపడి ఉన్నది. అయితే మీ యొక్క బాధ్యత త్వరగా చెప్తాను. ఫస్ట్ ఈజ్ నో యువర్ గాడ్. నో యువర్ గాడ్. ఎందుకు నో యువర్ గాడ్? సో పెద్దగా అయిన తర్వాత నేను చదువుకొని పెళ్లి చేసుకొని లోకమంతా చూసి రిటైర్ అయినప్పుడు నేను కూడా మీలాగా ఒక పాస్టర్ని అయి నేను పని చేయొచ్చు కదా అని ప్రశ్న మీకు ఉండొచ్చు. అయితే ఇఫ్ యు నో యువర్ గాడ్ యాజ్ ఎర్లీ యాజ్, దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో అంత త్వరగా జరుగుతుంది. మీరు బైబిల్లో ఉన్న గొప్ప దైవజనులను చూడండి. వాళ్ళు యవ్వన కాలంలో, బాల్య కాలంలో ఎవరైతే దర్శనాన్ని దేవుని నుంచి పొందినారో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినారు. మీరు యోసేపుని చూడండి, తర్వాత సమూయేలుని చూడండి, తర్వాత దావీదును చూడండి. సో వీళ్ళు బైబిల్లో వీళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. వీళ్ళు చాలా చిన్న వయసులో దేవుణ్ణి ఎరిగి దేవుడు వారికి ఇచ్చిన దర్శనం వెంబడి వారు వెళ్ళినారు. కాబట్టి వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినారు. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటను యోసేపు ద్వారా నెరవేరబడ్డది. నీ యొక్క జనాంగము ఐగుప్తుకు 400 సంవత్సరాలు దాసులుగా వెళ్తారు అన్నప్పుడు యోసేపు ముందుగా పంపబడ్డాడు దాన్ని నెరవేర్చడానికి. కాబట్టి వారి తండ్రి ఇంటి వారికి ఆయన తండ్రి అయినాడు, వారిని పోషించినాడు, ఐగుప్తును ఏలినాడు. మీరు దావీదును చూడండి, పెద్దవాళ్ళందరూ వచ్చారు, అయితే ఇశ్రాయేలుకు కాబోయే రాజు ఇతనే. కాబట్టి ఆయన చిన్న వయసులోనే అభిషేకింపబడ్డాడు, గొల్యాతును చంపినాడు, తర్వాత రాజ్యానికి అభిషేక్తుడైనాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు, దేవుని కొరకు మందిరం కట్టడానికి స్థలాన్ని సమస్తాన్ని సమకూర్చినాడు. ఈ దినము ప్రపంచంలో ఏ పాస్టర్ ఏ ప్రసంగం చేసినా కీర్తనల గ్రంథం లేకుండా ప్రసంగం అనేది ముగియదు. అన్ని కీర్తనలు, ప్రవచనాలు, దేవుని గురించిన స్తుతి, ఇవన్నీ కూడా మన కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు ఆయన భద్రపరిచినాడు. సమూయేలు దేవుని యొక్క ఆలయంలో పనిచేసేవాడు. ఆ పని చేస్తూ చిన్న వయసులో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను పరలోకం నుంచి మళ్ళీ తీసుకొని వచ్చినాడు. ఏలీ కాలంలో ఈ ప్రత్యక్షత వెళ్ళిపోయింది, ఆయన కుమారులు అవిధేయత కావడం వల్ల ఇశ్రాయేలులకు ప్రత్యక్షత లేదు. అయితే సమూయేలు దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఆయన యవ్వన కాలంలో ఆలయంలో పని చేస్తూ ఉన్నవాడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు సిస్టర్ అన్ని పెడతా ఉన్నది, చైర్స్ అన్నీ. అట్లా సమూయేలు కూడా పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమూయేలు సౌలును దావీదును అభిషేకించినాడు. ఇశ్రాయేలులకు చివరి న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి గొప్ప దైవజనునిగా ఆయన ఎదిగినాడు. కాబట్టి మీరు ఎంత త్వరగా నో యువర్ గాడ్, మీరు దేవుని తెలుసుకొని దేవునితో మీరు మాట్లాడడము, సహవాసము చేయడము, మీరు ప్రార్థన చేయడము, దేవుని యొక్క పనిలో సహకరించడము మీరు మొదలు పెడతారో దేవుని యొక్క పని మీ జీవితంలో అంత గొప్పగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకే దేవుని యొక్క వాక్యము మనకు ప్రసంగిలో చెప్తుంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. దట్ విల్ మేక్ చేంజ్ యువర్ లైఫ్, దట్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవదిగా ఆనర్ యువర్ పేరెంట్స్. సో మీ పేరెంట్స్కు తెలివి ఎక్కువ ఉండకపోవచ్చు, చదువు ఎక్కువ ఉండకపోవచ్చు, వారు అందంగా ఉండకపోవచ్చు, ఆర్ దే హ్యావ్ లాడ్ ఆఫ్ మీకు ఇష్టం లేని విషయాలు అనేకంగా ఉండవచ్చు. బట్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆనర్ యువర్ పేరెంట్స్. మీ తల్లిని తండ్రిని మీరు సన్మానించాల. మోషే 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు ఇది 4వ ఆజ్ఞగా ఉన్నది. మొదటి 3 ఆజ్ఞలు అవి ఎట్లాంటి మనకు బహుమానం ఇచ్చే ఆజ్ఞలు కావు, తప్పనిసరిగా చేయాల్సిన ఆజ్ఞలు. అయితే 4వ ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. నువ్వు నీ తల్లిదండ్రులని గౌరవిస్తే, ప్రేమిస్తే, సన్మానిస్తే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి ఈ యొక్క మాట మనకు నిర్గమకాండము 20వ అధ్యాయము 6 నుంచి 21 వచనాల్లో ఇక 10 ఆజ్ఞల గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క మాట కూడా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు చేయాల. 3, యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. మీకు చాలా పని ఉంటుంది, చాలా సమయం ఉంటుంది. తల్లిదండ్రులు అయితే వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, మమ్మీకి ఇంటి పని ఉంటుంది, డ్యూటీకి వెళ్ళాలి, డాడీ ఇంటి పనులు చూసుకోవాలా, బయటికి వెళ్ళాలా. అయితే మీకు కాలేజీ మీ పనే ఉంటుంది, మీకు మిగతా పనులు ఏమి ఉండవు. స్కూలు మీకు హోంవర్క్ మీ పని. కాబట్టి మీ సమయము ఇప్పుడే
జాగ్రత్తగా మీరు దేవుని కొరకు ఉపయోగించవచ్చు. మీరు ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చక్కగా చదువుకోవచ్చు. మా పాస్టర్ గారు ఎప్పుడు నేను యవనస్తుగా ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పేవాడు. నేను ఆయనకు అన్నీ హెల్ప్ చేసేవాడిని. అంటే మ్యూజిక్ సిస్టమ్స్ ఈ సిస్టర్ ఎట్లా ఫిక్స్ చేస్తుందో, చైర్స్ వేయడము అన్నీ నేను ముందు ఒక 1 అవర్ ముందు వచ్చి అన్నీ పెట్టేవాడిని. అయితే ఆయనకు ఒక మాట చెప్పేవాడు, బాబు నువ్వు ఇప్పుడు చదువుకున్నప్పుడు, తర్వాత బ్యాచిలర్గా ఉన్నప్పుడు బైబిల్ చదువుకో, తర్వాత నీకు టైం దొరకదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, మిగతా జాబ్ బాధ్యతలు నీకు పెరిగే కొద్దీ యూ విల్ బికమ్ వెరీ బిజీ. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావు, నేను ఎవరు డిస్టర్బ్ చేయరు. కాబట్టి నువ్వు ఇప్పుడు బైబిల్ బాగా చదువుకున్నావు అనుకో, నీకు తర్వాత ఈజీ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు నీకు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని చెప్పినాడు. కాబట్టి నేను ఆ మాటను పాటించినాను. కాబట్టి మీరు కూడా ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. అదే రీతిగా మన రిసోర్సెస్ కూడా, మనకు తల్లిదండ్రులు ఏదైనా డబ్బు ఇచ్చినప్పుడు లేదా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు అది దేవుని యొక్క రాజ్యంలో మనకి ఎట్లా ఉపయోగపడుతుందో మనం అట్లా ఉపయోగించుకోవాలి. 1994 మా మదర్ నాకు ఎవ్రీ వీక్ 20 రూపీస్ ఇచ్చేది. సో ఆ రోజులలో 20 రూపీస్ ఇస్ ఎ బిగ్ మనీ. బహుశా 20 రూపీస్కి కేజీ చికెన్ వచ్చేదేమో, 4 డజన్స్ ఎగ్స్ వచ్చేవేమో, అండ్ వారానికి సరిపోయే కూరగాయలు కూడా రావచ్చు ఇంటికి. అయితే నాకు ఎందుకు ఈ 20 రూపీస్ ఇచ్చేదంటే, నేను మా ఇంటి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వీక్లీ 1 డే నైట్ ఒక బ్రదర్, ఒక పాస్టర్ గారు ఇలాగా ఆల్ నైట్ ప్రేయర్స్ నడిపేవాడు యూత్ అందరి కొరకు. సో మేమందరం అక్కడ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి రావడానికి నాకు 20 రూపీస్. సో ఆ 20 రూపీస్తో నేను ఎట్లయినా స్పెండ్ చేయొచ్చు. ఐ కెన్ ఇష్టం ఉన్నది స్వీట్ కొనుక్కొని తినొచ్చు. బట్ ఐ యూజ్డ్ ఇట్. 20 రూపీస్ నేను ఒక బెడ్షీట్ ఒక బ్యాగ్లో పెట్టుకునేది. ఎందుకంటే రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్లాంటి గదిలో పండుకునేవాళ్ళం. సో అది రావడానికి పెట్టుకొని నేను వెళ్ళిపోయేవాడిని. సో ఇంట్లో నాకు ఉన్న డ్యూటీ అంతా, అంటే వాటర్ పట్టడము, మా మదర్ ఏమేమి పనులు చెప్తా అవన్నీ చేసేసుకొని నేను వెళ్ళిపోయేవాడిని. సో ఆ రిసోర్స్ నేను కరెక్ట్గా వాడినాను కాబట్టి ఈ దినము నేను దైవజనునిగా నిలబడ్డాడు. కాబట్టి యూజ్ దిస్ రిసోర్సెస్. పేరెంట్స్ ఏదైతే రిసోర్సెస్ మీకు ఇస్తున్నారో దాన్ని సరైన రీతిగా దేవుని యొక్క రాజ్యంలో మీరు వాడితే దెన్ యూ విల్ లెడ్ మెనీ పీపుల్. సో మీరు ఒక నాయకునిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 2 తిమోతి 2:22 ఎవరైనా గట్టిగా చదవచ్చు. 2 తిమోతి చాలమ్మా. సో కాబట్టి తిమోతికి ఒక మాట పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు వ్యర్థమైన అనవసరమైన విషయాలను గురించి పక్కకు జరుగు. రోజంతా యూట్యూబ్ లేదంటే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ ఉంటారు, కూర్చుంటారు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా పక్కకు తీసేయమంటున్నాడు. కాబట్టి నువ్వు పవిత్ర హృదయముతో దేవునికి ప్రార్థన చేసే వారితో కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చేజ్ అని అంటున్నాడు, చేజ్. సో వాటిని నువ్వు ఎప్పుడైతే వెంటాడతావో దేవుని యొక్క కార్యము నీ యొక్క జీవితంలో జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యూ విల్ లెడ్ ద నేషన్. మీరు దేవుని తట్టు ప్రజలను తిప్పేవారిగా యోసేపు వలె, సమూయేలు వలె, దావీదు వలె, యేసు ప్రభు వలె దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఎందుకంటే తిమోతి అట్లా చేసినాడు. తిమోతి గురించి పౌలు చక్కని సాక్ష్యం ఇచ్చినాడు. మీ అవ్వ లోయలోను తల్లి ఇనేకేలోనూ ఉన్న విశ్వాసము నీ యందు కూడా ఉన్నది. కాబట్టి నా ఆత్మీయ కుమారుడమైన తిమోతి, పౌలు మామూలు వ్యక్తి కాదు. కొత్త నిబంధనలో అత్యధికమైన పత్రికలు రాశాడు. ఈ దినము సంఘ క్రమము ప్రపంచంలో అంతా కూడా పౌలు పత్రికల మీదనే నడుస్తూ ఉన్నది. మనం ఏ రెఫరెన్స్ తీసుకున్న కొలిసి అంటాం, కొరితి అంటాం, రోమన్స్ అంటాం, ఏదైనా సరే పౌలుకు కలిగిన ప్రత్యక్షతలే. అయితే తిమోతి పౌలు తర్వాత ఆ బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి అంత గొప్ప దైవజనుని యొక్క పరిచర్యను తీసుకోగలిగిన వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. కాబట్టి మీరు కూడా దాని కొరకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అటు రీతిగా నిలవబెట్టి ఆశీర్వదించి దీవిస్తాడు.
ఇక్కడ ఉన్న బిడ్డలందరూ యవనస్తులు బిడ్డలు లేచి పడితే ఒకటే నిమిషం నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. నేను మరొకసారి దేవుని యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యువర్ రివార్డ్ అండ్ యువర్ గిఫ్ట్ టు ద ఫ్యామిలీ, యువర్ విఐపి ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే నో యువర్ గాడ్, ఆనర్ యువర్ పేరెంట్స్, యూటిలైజ్ యువర్ టైం ఫర్ గాడ్. సో నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. దైవజనులు అయిన అందరూ కూడా చేతులు వారి తట్టు ఎత్తితే మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఈ దినము ఇక్కడున్న బిడ్డలను తండ్రి యవనస్తులను మీ చేతులకు అప్పచెప్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరి పట్ల మీకు ఒక ఉద్దేశం ఉన్నది. ఇదిగో నీ పట్ల నాకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది, అది భవిష్యత్తులో నీకు మేలు కలుగుటకే కానీ కీడు కలుగుటకు కాదని ఇర్మియా 29:11 చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరి పట్ల మీకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి అది వారి పట్ల నెరవేర్చి వారిని ఆశీర్వదించి దీవించి తండ్రి మరి యోసేపు వలె, దానియేలు వలె, యెహోషువ వలె, దావీదు వలె, సమూయేలు వలె వారిని లేవనెత్తి తండ్రి జనములను నీ తట్టు తిప్పేవారిగా, ఈ రాకడ కొరకు లోకమును సిద్ధపరిచే ప్రవక్తలుగా, తండ్రి నాయకులుగా, తండ్రి మరి ఈ లోకంలో ఉన్న జ్ఞానము కలిగి టెక్నాలజిస్టుగా, బిజినెస్ మెన్గా వాడు ఉండునట్లు నీకు ఆత్మను వారి మీద విడుదల చేస్తూ తండ్రి పేరిట, కుమారుని పేరిట, పరిశుద్ధాత్మ పేరిట వారిని ఆశీర్వదిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.